వక్ఫ్ బోర్డు భూముల రద్దుపై విశాఖ మైనార్టీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రమాదంలో ఉన్న మా వారసత్వం వక్ఫ్ సవరణ బిల్లుకు నో చెప్పండి అనే నినాదంతో ర్యాలీ చేపట్టారు. వక్ఫ్ ఆస్తుల రద్దు తద్వారా భారతీయ ముస్లింల మతపరమైన, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక గుర్తింపును బలహీనపరిచే అవకాశం కల్పించే నిబంధనలను ఈ బిల్లు కలిగి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని, ఎటువంటి చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా దేశంలోని అన్ని మతపరమైన మైనార్టీల హక్కులను దీర్ఘకాలిక ముప్పును కలిగిస్తుంది. వక్ఫ్ బోర్డు యొక్క ముస్లిం గుర్తింపును మార్చే చర్య ఆమోదయోగం కాదు, మరి భవిష్యత్తులో ఇతర వర్గాలకు విస్తరించే ప్రమాదకరమైన దృష్టాంతాన్ని సూచిస్తుంది. భారతదేశం చాలా కాలంగా మత సామరస్యం, పరస్పర గౌరవం, సాంస్కృతిక సమ్మేళనానికి దారితీసింది. ఈ విలువలు రాజీ పడకూడదు. వక్ఫ్ సవరణ బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం లౌకిక ప్రజాస్వామ్య ప్రతినిధుల ఏకీకృత స్వరాన్ని సాక్ష్యంగా నిలిచింది. వారు విమర్శనాత్మక ఆందోళనను సరిగ్గా లేవనెత్తారు. అనేక రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, వెల్ఫేర్ కార్యక్రమాలు చేయటానికి ఈ వక్ఫ్ బోర్డు అనేది ఒకటి స్థాపించబడింది. మొట్టమొదటిగా గోరి మహమ్మద్ గారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక 2 విలేజెస్ ని వక్ఫ్ పోస్ట్ దానం చేయడం జరిగింది. ఆ తర్వాత అనేక మంది ధనవంతులు కేవలం ముస్లింస్ మాత్రమే ఈ ఆస్తిని ముస్లింస్ కి దానం చేయటం. వక్ఫ్ అనేది ఏంటంటే ఒక్కసారి దానం చేసిన తర్వాత అది దేవుడి ఆస్తి కింద లెక్క, అల్లా ఆస్తి కింద లెక్క. దేవుడి ఆస్తి ఇది ఎవరికి సంబంధించింది కాదు, కేవలం ముస్లింస్ కి సంబంధించింది, ముస్లిం పేదలకు సంబంధించింది, ముస్లిం భవిష్యత్తు కోసం ఇవ్వబడిన ఆస్తి. దాని మీద వచ్చే ఆదాయం, దాని మీద వచ్చే ఖర్చులన్నీ కూడా ముస్లిం వెల్ఫేర్ కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది. వీటిలో ఎవరికీ హక్కు లేదు భారతదేశంలో. ఎలా అంటే మరి మనం చూస్తుంటే దేవాదాయ శాఖ ఉంది, ఇటు క్రిస్టియన్ మతం ఉంది, వారి ఆస్తులు వాళ్ళు పరిరక్షించుకుంటున్నారు. అలాగే ముస్లింస్ కూడా ప్రత్యేకమైన వక్ఫ్ బోర్డు, వక్ఫ్ కౌన్సిల్ ఒకటి, నేషనల్ కౌన్సిల్ ఒకటి ఉంటుంది. దాంట్లో మెంబర్స్ ఉంటారు, కేవలం ముస్లింస్ మాత్రమే ఉంటారు. అలాగే దేశమంతటా కూడా సుమారుగా 30 నుంచి 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. ఈ వక్ఫ్ బోర్డులో కూడా ఉండే మెంబర్స్ అందరూ కూడా ముస్లింస్ మాత్రమే. ముస్లిమేతరులకు ఎవరికి కూడా దాంట్లో స్థానం లేదు. అలాంటి లాని ఈరోజు సుమారుగా 9,40,000 ఎకరాలు భూమి ఏదైతే భారతదేశంలో ఆర్మీ తర్వాత, అదేవిధంగా రైల్వేస్ తర్వాత ఎక్కువగా ల్యాండ్ ఉన్న భూమి ముస్లింస్ది వక్ఫ్ బోర్డు. దాన్ని కబ్జా చేయడానికి ఈరోజు ప్రభుత్వం మరి పన్నాగం పట్టుతుంది. పార్లమెంట్లో చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, పార్లమెంట్లో సరే బీజేపీ వాళ్ళ విషయం అయితే అది సెపరేట్. ఎందుకంటే వాళ్ళు ముస్లింస్ని ఈ దేశం నుంచి పారదోలడానికి, ముస్లింస్ భావాలను దెబ్బతీయటానికి, ముస్లింస్ భవిష్యత్తుని కాలరాయటానికి వాళ్ళు ఆల్రెడీ రెడీ అయి ఉన్నారు. వాళ్ళ విషయం మేము మాట్లాడటం లేదు. కానీ రీజనల్ పార్టీస్ ఎవరికైతే మేము ఓటేసామో, ఎవరికైతే మేము సహాయం చేశామో, ఎవరైతే గెలవటానికి మేమందరం కూడా దోహదపడ్డామో, అలా టీడీపీ ప్రభుత్వం కానీ, అటు నితీష్ కుమార్ కానీ, అటు పాస్వాన్ కానీ, అలాగే జైన్ గారు కానీ, ఎవరు కానీ వీరు ముస్లిం ఓట్ల మీద గెలిచి ఈరోజు ముస్లిం మనోభావాలను దెబ్బతీయటానికి మరి వాళ్ళు ఓటింగ్ మరి వక్ఫ్ బోర్డు బిల్లు మీద బీజేపీకి సపోర్ట్ చేయడం జరిగింది. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్లిం సోదరులందరూ కూడా దేశమంతటా కూడా ఇలాగే మరి అనేక ఉద్యమాలు చేయడానికి రెడీగా ఉన్నాం. ఈ బిల్లు పాస్ అయింది కానీ అమలు చేయడానికి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకోము. సుప్రీంకోర్టుకి మేమందరం కూడా ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది. రేపు 15వ తేదీ హియరింగ్ ఉంది, ఏప్రిల్ 15న సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మరి దీనికోసం మరి ముస్లిం ఆస్తుల్ని కాపాడాలని, ముస్లిం మనోభావాలు కాపాడాలని మేమందరం కూడా సుప్రీంకోర్టును కోరుకుంటున్నాము. మోడీ గారిని ఏదైతే ఆయన నిర్ణయం తీసుకున్నారో దాన్ని ఆయన వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. 2025 సంవత్సరం ఏప్రిల్ 3-4 తేదీలు దేశంలోని ముస్లిం అందరికి కూడా ఒక చీకటి దినాలు.
ఎందుకంటే కొన్ని వందల సంవత్సరాల నుంచి వక్ఫ్ భూములు అనేవి ముస్లిం పెద్దలు, ధనవంతులు, రాజులు అందరూ కూడా దానం చేసి ముస్లిమ్స్ యొక్క వారి భవిష్యత్తు కోసం, పేద ముస్లిమ్స్ భవిష్యత్తు కోసం మదర్సాలు